జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్రీను, అరే రే విసు, రా 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 రండి. ఎలా ఉన్నావురా? బాగున్నానరా. ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? ఏమా బాగున్నారా? బాగున్నాను అన్నయ్య గారు. కామాక్షి, మీనాక్షి, ఒకసారి ఇలా రండి. ఎవరొచ్చారో చూడండి. అరే విశ్వ అన్నయ్య, బాగున్నావన్నయ్య? బాగున్నానమ్మా. ఎప్పుడు మా ఇంటికి రమ్మని పిలిచినా రారు, ఇప్పుడేంటి ఫ్యామిలీతో సహా ఎంట్రీ ఇచ్చారు? ఎవరన్నా? విశ్వం అంకుల్ రా. మీ పెద్దోడు కదా? మా చిన్నోడు బాబీ. తెలుసు తెలుసు. అడగకుండానే మంచినీళ్ళు పట్టుకొచ్చిందంటే తనే మీ ఇంటి పెద్ద కోళ్ళు, అవునా? అవునరా. అచ్చం లక్ష్మీదేవిలా ఉందన్నయ్య గారు. వాడు మా అబ్బాయి, ఇది మా అమ్మాయి. నమస్తే. ఎప్పుడు చిన్నప్పుడు చూశాంరా. అమ్మాయి చాలా పెద్దదైపోయింది. చాలా పెద్దదైపోయింది. ఏంటండి అమ్మాయి డల్ గా ఉంది? అందరూ నీలాగా లొడలొడని వాగుతూ ఉండరు. ఏదైనా పని మీద వచ్చారా అన్నయ్య గారు? కుటుంబంతో సహా వచ్చారంటే ఊరికే రారు కదొదినా. ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉండి వెళ్దామని వచ్చానురా. ఒరేయ్, 4 రోజులు కాకపోతే మీకు నచ్చినన్ని రోజులు ఉండండిరా. కానీ ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటో చెప్పండిరా. అమ్మా, అమ్మాయిని లోపలికి తీసుకెళ్తారా? అలాగేనండి. రామ్మా రా. ఏంట్రా, ఏమైంది? ఏమి లేదురా, అమ్మాయికి ఒక గొప్పింటి సంబంధం కుదిర్చాను. డబ్బులేమన్నా కావాలేంట్రా? డబ్బులు కాదన్నయ్యా, పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితి మాది. ఏమైంది వదినా? ఈ కాలం అమ్మాయిలంతా చేసేదే అది చేసింది. మా చెల్లెళ్ళు ఒకడిని లవ్ చేసింది ఆంటీ, అది మాకిష్టం లేదు. అదేంటి, అబ్బాయి మంచివాడు కాదారా? ఏంట్రా ఇది? నా కూతురు ఎవరో అనామకుని ప్రేమించిందని మా ఇంటి దగ్గరుంటే మా కళ్ళు గప్పి ఎక్కడ ఎస్కేప్ అవుతుందోనని, ఇక్కడైనా సీక్రెట్ గా ఉంటుందని ఇక్కడికి తీసుకొస్తే ఏంట్రా మీ కోడలు చేసిన పని? రౌడీలు అడ్డుపడితే వాళ్ళని కొట్టి మరీ తీసుకెళ్ళింది. ఆడదా రౌడీయా మీ కోడలు? కొడుక్కి పెళ్లి చేశావంటే సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన కోడల్ని తెచ్చావనుకున్నాను, కానీ ఇలాంటి కోడల్ని తీసుకొచ్చావనుకోలేదు. కోడలంటే ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించాలి, సాయం కోరి వస్తే సహకరించాలి. ఇలా వచ్చిన వాళ్ల పరువు, మీ ఇంటి పరువు తీసేలా ఉండకూడదు. మా అన్నయ్య దాని జాతకం చూసి కోడలుగా తెచ్చుకున్నాడే కాని బుద్ధుల్ని చూసి తెచ్చుకోలేదు. అక్కడ జరిగిందండి పొరపాటు. పద్మా, ఎందుకు పద్మ మీద అరుస్తున్నారు? మీ కోడలు చేసిన పనికి అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. అరిస్తే మీ కోడల మీద అరవండి. అంటే వదిన మీద అరవమని ఎక్కిస్తున్నారా? వదిన ఆలోచించకుండా ఏ పని చేయదు. మరిప్పుడు చేసిందేంటి? వాళ్ళకి చెప్పకుండా, మనకి చెప్పకుండా, కనీసం నాన్నతో కూడా చెప్పకుండా వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోవడం ఏంటి? జరుగుతున్న పెళ్లిని ఆపడం ఏంటి? చూడు శ్రీనివాస్, నీ మీద నమ్మకంతో గౌరవంతో నా కూతుర్ని నీ ఇంటికి తీసుకొచ్చాను, కానీ నీ కోడలు చేయకూడని తప్పు చేసింది.
నా కూతురికి ఏమైనా జరగాలి, మీ కోడల మీదే కాదు మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు గుండమ్మ రావాలి, అప్పుడుంటుంది దానికి. ఉండటం ఏంటి? అవతల ఆయన అందరి మీద కేసు పెట్టి లోపల తోయిస్తానంటున్నాడు. ఆదికొస్తున్న కోపానికి గుండమ్మొస్తే ఇప్పుడే బయటికి గెంటేస్తాడు. అప్పుడు మీ కూతురు ఇంటి కోడలు. పదండి. అతనేమి అలిగేవాడు కాదండి, ప్రయోజకుడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మాకిష్టం లేదని చెప్పే ఎక్కడికి తీసుకొచ్చింది. ఇష్టపడాల్సింది మీరు కాదండి, మీ అమ్మాయి. ఏయ్, అన్నయ్య, ఆగన్నయ్య. నువ్వు ఆగరా బాబీ. పెళ్లి చేసి వాళ్ళ అమ్మాయి జీవితం నాశనం చేసావని వాళ్ళు బాధపడుతుంటే కౌంటర్లు ఇస్తున్నావేంటి? మాతో ఎవరితోనూ చెప్పకుండా నీకెలా నచ్చితే అలా చేసేస్తావా? చేస్తాను. నేను చేసే పని తప్పు కానప్పుడు, మంచిదే అని నాకు అనిపించినప్పుడు ఎవరికి చెప్పి చేయాలి? ఏంటమ్మా నువ్వు చేసిన మంచి? మమ్మల్ని బాధ పెట్టడమా? అంటే ఇప్పుడు మీరు బాధపడుతున్నారా? ఒక్కగానొక్క కూతురు, తనకి గొప్పింటి సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాం. ఇలా చేస్తే బాధ ఉండదా? అదే మీ ఇంట్లో మీ చెల్లికి ఇలాగే జరిగితే నువ్వు ఊరుకుంటావా? అదే మా అక్కో చెల్లో అయితే ఇలా వేరే వాళ్ళ దగ్గర దాచే పరిస్థితి రాదేమో. అమ్మా, అవును మామయ్య గారు, వీళ్ళిద్దరూ కూతురు అంటే ఇంత ఇష్టమని చెప్తున్నారే. నిజంగా కూతురు మీద ప్రేమ ఉన్నవాళ్లే అయితే తన మనసేంటో అర్థం చేసుకోకుండా తనకి ఇష్టం లేని పెళ్లి చేయాలని అనుకుంటారా? మీరు చూసిన బలవంతపు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే తను సూసైడ్ చేసుకోబోయింది. ఆ విషయం తెలుసా మీకు? చూడండి, ఇందాక తను ఆత్మహత్య చేసుకుంటుండగా మీరేం చేస్తున్నారు? చక్కగా కూర్చొని మా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నారు. అందుకే తీసుకువెళ్ళాను. అయినా ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? అందరి విషయంలో అలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? కూతురెవరినో ప్రేమించింది అనగానే తల్లిదండ్రులుగా భయం ఉండొచ్చు, దాన్ని నేను కాదనను. కానీ ఆ అబ్బాయిని ఒక్కసారి పిలిపించి కూర్చోబెట్టి ఆ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోగలడా లేదా, ఇవన్నీ మాట్లాడి ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఆహా, అది మనం చెయ్యము. ఎందుకంటే మన కూతురు పెళ్లి మనకి నచ్చిన వాడితో, మనం చూసిన వాడితోనే జరగాలి. లేదంటే నలుగురు మనల్ని ఏదో చిన్న చూపు చూస్తారనే భయం. ఏంటమ్మా, ఎందుకు అంతులికి పడ్డావు? సడన్ గా ఒంటి మీద చేయేస్తే ఆయనేమో అనుకున్నాను. భర్త ఒంటి మీద చెయ్యేస్తే సిగ్గుపడాలి కాని భయపడుతున్నావేంటి? ఏం లేదులేండి. సరే, బాబీ ఎక్కడా? రూమ్ లో ఉన్నట్టున్నాడు. సరే, భోంచేద్దాము, వాణ్ణి పిలుచుకురా. ఎందుకు? ఆకలేస్తే ఆయనే వస్తాడుగా. అలా అంటావేంటి? వెళ్ళు, వెళ్ళి పిలుచుకురా. వెళ్ళు. వెళ్ళి పిలవకపోతే ఇప్పుడు ఏమవుతుందంట? నా టెన్షన్ నాది,
చీకటి అయిందంటే భయం వేస్తుంది. వెళ్ళి పిలుచుకురాపో. లోకి ఈ రోజు నీ పని మటాషే. ఏంటి చెమట్లు పడుతున్నాయి? భయం. ఏం పర్లేదు, ఇవాళ నీ భయాన్ని పోగొట్టాలనే ఫిక్స్ అయ్యాను. రేపు నువ్వు కోఆపరేట్ చేస్తే రేపటితో పనేంటి? చేతులు వణుకుతున్నాయేంటి? చేతులే కాదు, కాళ్ళు కూడా వణుకుతున్నాయి. గుండెల్లో దడ వచ్చేస్తుంది. ఎందుకు? దూరంగా ఉండండి. ఏ ఏ అంటే మీ సేఫ్టీ కోసమే. నా సేఫ్టీయా అంటే? నాకిలా వణుకు దడ వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టు అయిపోతుందండి. అలా ఆ టైంలో దగ్గర ఉన్న మనిషిని ఏం చేస్తానో నాకే తెలియదు. అంటే చంపేస్తావా? కాదండి, గోళ్లతో గీరేస్తాను, నోటితో కొరుకుతాను. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఓసారి మా అమ్మ నా దగ్గరగా ఉంది. ఆమెను పట్టుకుని గట్టిగా కొరికితే 6 కిలో కండ ఊడిపోయింది. తర్వాత సర్జరీ చేయించుకుంది. అంటే ఇప్పుడు దగ్గరకొస్తే నా పరిస్థితి కూడా చెప్పలేనండి. ఆవిడ 1/2 కిలో, మీరు కిలో అవ్వచ్చు. ఇదెక్కడ దిక్కుమాల రోగమే? ఇలా అయితే మనం ఎప్పటికి కలిసేది? ముందు భోజనాలు చేసేస్తే తర్వాత నిద్ర వస్తుందని చెప్పి పడుకుంటావు. లేదండి, కాస్త గ్యాప్ తీసుకుంటే నేను ఫ్రీ అవుతాను. అప్పుడు కావాలంటే అంటే కొంచెం గ్యాప్ ఇద్దామంటావా? హా, కానివే కాని, నీకు నచ్చినట్టే కాని. నేను వెళ్ళి అక్కడ రెడీ అయిన తర్వాత పిలుస్తాను. మ్మ్. తళుకు వెళుకు తెత్తిది మాదిరి రుచులకు విస్తరి. అన్నీ ఇక్కడే ఉన్నాయి పిన్ని. ఎక్కడే ఉన్నాయి 4 గిన్నెలు తప్ప. ఏమేం చేసావో? పప్పు, పెరుగు, ఎరైటీ అంటే ఇదేనా అమ్మా? అదేంటి, ఎప్పుడు 4-5 రకాలు వండుతాం కదా. వేస్ట్ అనిపించింది అత్తయ్య. వండడం వేస్ట్ అనిపించిందా లేదా మాకు పెట్టడం వేస్ట్ అనిపించిందా? వేస్ట్ చేయడం వేస్ట్ అనిపించింది. అడ్డదిడ్డంగా మాట్లాడకుండా ఒక కర్రీయే ఎందుకు వండావో చెప్పు. ఒక్క కూరే వండడానికి కారణం ఏంటమ్మా? ఎప్పుడూ 4-5 రకాల కూరలు వండుతావు కదా. పొదుపు చేసేసి అందరి దగ్గర మార్కులు కొట్టేద్దామని చూసిందేమో. దీన్ని పొదుపు చేయడం అనరు, ఎండ కట్టడం అంటారు. తినడానికైతే ఎన్ని రకాలైనా వండుకోవచ్చండి, కానీ మన ఇంట్లో పాడేయడమే ఎక్కువైపోతుంది. అవును మామయ్య గారు, రాత్రుళ్ళు ఇంట్లో అందరూ తింటుందే చాలా తక్కువ. రోజు 4-5 రకాలు వండాం కాబట్టి తినాలి అన్నట్టు మొక్కుబడిగా అన్ని రకాలు టేస్ట్ చేసి వదిలేయడం. తెల్లారు లేచాక వాటన్నింటినీ పారేయడం లేదా ఎవరినో ఒకరిని పిలిచి వాళ్ళకిచ్చేయడం జరుగుతుంది. ఏదో నీ ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? నేనా? నీది నాది ఒకటే ఇల్లు. అయితే మీ పుట్టింటి నుంచి తెచ్చి పెడుతున్నావా? అన్నయ్య, ఎవరింటి నుంచి తెస్తే ఏంటండి? ఎవరిదైనా కష్టమే కదా, కష్టపడి సంపాదించిందే కదా. కష్టానికి విలువివ్వకపోవడం, అన్ని వృధా చేయడం మంచి పద్ధతి అంటారా? 4 రకాలు వండుకుని తినడం మా ఇంట్లో ఎప్పటినుంచో వస్తున్న అలవాటు. నువ్వొచ్చి కొత్తగా ఏం పద్ధతులు నేర్పక్కర్లేదు. పద్ధతులు మంచివి కానప్పుడు ఎప్పటినుంచో వస్తున్నా మార్చుకోవాలి కదా పిన్ని గారు. అన్నయ్య, చూసావా నీ కోడలు ఎలా మాట్లాడుతుందో?
తను కరెక్ట్ గానే మాట్లాడిందమ్మా. అన్నం కూరలే రోజు వేస్ట్ గా పారేస్తున్నాం. అలా వేస్ట్ చేయడం తప్పని చెప్తోంది. అది మీ అందరికీ ఎందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. అన్నం విలువ కష్టపడి సంపాదించే వాళ్లకే తెలుస్తుంది, కూర్చొని తినేవాళ్లకు కాదు. ఏంటలా చూస్తున్నావు? మీ అన్నయ్య అన్నది ఎవరినో కాదు, నన్నే. ఏంటి పౌరుషం వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? కానీ ఈ ఇంటి అల్లుడిగా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి సింగిల్ కర్రీతో భోజనం చేయడం నాకు అలవాట్లేదు. నేను బాయ్కాట్ చేస్తున్నాను. ఇదిగా మినిమం 2 డిష్లుంటే గానీ నేను డిన్నర్ చెయ్యను కాక చేయనంతే. కప్పాయ నమః, ఓం కప్పాయ నమః. దేవా అంటున్నాను, ఇంతలో నువ్వు దేవా, ఓ దేవా. మగాడికి హెల్ప్ చేశారంటే మీది మగజాతే అయ్యుంటుంది. కప్ప రాజాయ నమః, కప్ప దాదాయ నమః, ఓం కప్పాయ నమః, ఓం కప్పాయ నమః, ఓం కప్పాయ నమః. ఏం చేస్తున్నారు? కనపడటం లేదా? పూజ చేస్తున్నాను. పూజ? అవును లోకి, ఇది నా దేవుడికి నేను కట్టిన గుడి. ఇంతకీ లోపల ఏ దేవుడు? కప్పరాజా. కప్ప? కప్ప అంటే నాకు పడదని నీకు తెలుసుగా? ఆ కప్ప ఉంటేనే నువ్వెగిరి నా మీద పడుతుంటావని నాకు తెలుసుగా. కప్పకు గుడి కట్టడం ఏంటండి? ఈ కప్ప వల్లే కదా దూరంగా ఉండే నువ్వు ఎగిరి నన్ను కౌగిలించుకున్నావు. అందుకే గుడి కట్టి పూజ చేస్తున్నా. నువ్వు కూడా దండం పెట్టుకో. కప్పకి గుడి కట్టడం ఏంట్రా తింగర్ సచ్చినోడా. కప్పరాజా, నీకు తోడు కావాలంటే ఒక ఫీమేల్ కప్పని తెచ్చి పెడతాను. ఇద్దరు హ్యాపీగా ఫ్యామిలీ చేసుకొని బుల్లి కప్పల్ని కనేయండి. మా గదంతా కప్పలతో నింపేయండి. మీ పిల్లలు బెక్ మంటూ గెంతాలి. అది చూసి నా పెళ్ళం ఎగిరి నా మీద పడాలి. చాలు ఆపండి. ఎవరైనా చూస్తే కప్పకి గుడి కట్టాను, బొద్దింకకి శ్రీమంతం చేస్తాను అని అంటే నీకేదో పిచ్చి పట్టిందని అనుకుంటారు. ఇవాళ ఇంట్లో 16 రోజుల పండగ. ఈ పిచ్చి విషయాలు మానేసి వెళ్ళి రెడీ అవ్వండి. లోపల ఎప్పుడెప్పుడు నా మీద పడి నన్ను కౌగిలించుకోవాలని ఉంటుంది. పైకి మాత్రం ఇష్టం లేనట్టు నటన. నాకు తెలీదనుకుంటున్నావా? కప్పగారు, ప్రసాదం తిని ఈ పూటకి రెస్ట్ తీసుకోండి. పూజా కార్యక్రమం సాయంత్రం పెట్టుకుందాం, ఓకేనా? అంటే ఎవో పనులు చేయడంలో నేను ఎక్స్పర్ట్ని కదా, అది ఆవిడ గారి నమ్మకం. మీ మీద నమ్మకం కాదురా, రేపేదైనా తేడా వస్తే మీరెరుకుంటారు, నేను సేఫ్. అందుకు గుండమ్మ, ఈ రోజు జరగబోయే నల్ల పూసల ఫంక్షన్ నీకొక మచ్చలా మిగిలిపోతుంది, చూడవే. ఏంటా హడావిడి? ఈ రోజు మన ఇంట్లో ఫంక్షన్ కదండి, అందుకే. ఏమే ఆగు. ఏంటో సిగ్గుపడుతున్నావు? నేనంటే మీకు ఎంత ఇష్టమండి? ఇష్టమా? మరి కాబట్టే కదా ఏమే అని పిలిచారు. బుజ్జి బంగారం అని పిలిస్తే ప్రేమ ఉన్నట్టు. ఏమే వసై ఓయ్ అంటే అందరికంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఇదిగో, ప్రతి డైలాగ్ని నీకు అనుకూలంగా మార్చేసుకోకు.
అనుకూలంగా మార్చుకోవడం కాదండి, ఏమి వస్తాయని భర్త పిలిస్తే మా ఆడవాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఏమేం వస్తే అంటే అసలు గౌరవం లేకుండా పిలుస్తున్నట్టు అర్థం. నువ్వేమో ఆనందపడిపోతావు అంటున్నావు. అసలు మీ ఆడాళ్ళ సైకాలజీ అంటే? సర్లేండి, ఎందుకు ఆగమన్నారు? ఆ పిన్నింటి అలా పెట్టుకున్నావు. చూసుకోలేదండి. అందుకే ఆపింది. అలా వెళ్తే అది గుచ్చుకుంటే సరదా తీరిపోతుంది. ఉండు, పెడతాను. తిరుగు. ఇప్పటికైనా ఒప్పుకోండి, మీకు నా మీద ప్రేమ ఉందని. ప్రేమ? ప్రేమేంటే? లేకపోతే పిన్ను గుచ్చుకుంటే నాకు నొప్పి కలుగుతుందని ఆలోచిస్తున్నారంటే నాకు నొప్పి కలగకూడదని అనుకుంటున్నట్టేగా. అది ప్రేమ కాకపోతే ఇంకేంటి? నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిడివే. ఇప్పుడు బో. దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా, నా బలశాలి మావా. నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే నా సిడిగాలి మావా. ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు, కుసింత పంచేయనీయవు. ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముట్టిస్తే మారాపు చెయ్యవు. గాలి కౌగిల్లుగా జట్టు ముట్టేసి అంటావు ఊపిరాడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టికి అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఇసింత నన్నట్ట పోనీ పోనీయవు, కుసింత పంజేయనీయవు. ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారావు చెయ్యవు. గాలి కౌగిల్లుగా జట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా. కాదమ్మా, అయితే అమ్మవారు. ఉన్న పేర్లన్నీ చెప్పేసే. టైం అప్. ఇప్పుడు ఉదయం చెప్తుంది చూడరా. నువ్వు చెప్పమ్మా గుండమ్మా. దేనికి అంత సీన్ లేదు. మన ఇంటి ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కదా మామయ్య గారు? కరెక్ట్ అమ్మా. అదిచ్చిన తర్వాత ఎంత పేమెంట్ అయినా ఇస్తాడు. సో మా వాడు సెంటిమెంట్గా ముందెంత అమౌంట్ ఇస్తాడో చెప్పు. ఆయన రేంజ్ కి 5,000 10,000 ఇస్తే చీప్ అనుకుంటారు. పైగా పెద్ద బిజినెస్ మ్యాన్, లక్షల్లో కోట్లలో టర్నోవర్ వస్తుంది. కాబట్టి 1,00,000 అయి ఉండొచ్చు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ₹1,00,000. వావ్, సూపర్. నువ్వు తప్పు చెప్పావు. అంటే
మా తమ్ముడు కోటీశ్వరుడు కాబట్టి 1,00,000తో మొదలు పెడతాడనుకున్నావా? అంకుల్ కరెక్ట్ కాదా? కాదమ్మా. ఇప్పుడు గుండమ్మ టైం. గుండమ్మ ముందుకు రామ్మా. రేయ్, ఇప్పుడు వదిన కరెక్ట్ గా చెప్తాను చూడు. రేయ్, నాన్న ఎంతతో మొదలు పెడతాడో నీకు నాకే తెలియదు. నిన్నగాక మొన్న వచ్చింది, ఆవిడ గారికి ఎలా తెలుస్తుంది? ఎవరికైనా మామయ్య గారు ఎంత ఇస్తారు? గుండమ్మ టైం అయిపోతుందే. ₹1 కదా మామయ్య గారు? ఇన్ని కోట్ల ఆస్తిపరుణ్ణి ₹1 నా సెంటిమెంట్ అని ఎలా చెప్పగలిగావమ్మా? మీరు ఇవాళ కోటీశ్వరులు అయ్యుండొచ్చు మామయ్య, కానీ ఒకనాడు సామాన్యులే కదా. మీ కష్టంతో ఇంత పెద్దవారు అయ్యుంటారు. కష్టం తెలిసిన వారికి రూపాయి విలువ తెలుస్తుంది. మీలాంటి వాళ్ళు అమ్మకిచ్చే గౌరవం రూపాయికి ఇస్తారు. కాబట్టి మీ సెంటిమెంట్ ₹1 అనుకున్నాను. ఇప్పుడేమంటావు? ఫారిన్లో చదువు వెలగబెట్టావు కదా. ఒరే శ్రీను, ఎవరేంటో తెలిసింది కదా, తాళాలు గుత్తి నీ పెద్ద కోడలికివ్వు. అయ్యా, ముహూర్తం టైం దగ్గర పడుతోంది, రండి. వస్తున్నాం పంతులు గారు. పదండమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. పదండ్రా. పదరా. పదండి. అంత కోపంగా చూడకమ్మా, భయం వేస్తుంది. నాకు మీ మీద అసహ్యం వేస్తుంది. ఎందుకు? మీలాంటి అసమర్థులతో చేతులు కలిపినందుకు. ఆ గుండమ్మకిచ్చిన లక్ష్మీ కాసులు కొట్టేయండి, దాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు అంటే కొట్టేస్తామని నాతోనే అబద్ధం చెప్తారా? అబద్ధం చెప్పడం ఏంటమ్మా? నేనే ఈ చేతులతో కొడేను. అవును లోకేశ్వరి, మరి అక్కడికి మళ్ళీ ఎలా వచ్చింది? అదే మాయగా ఉంది. ఆ గుండం ఏదో మాయ చేసి ఉంటదేమోనని నా డౌట్. మాయ చేసింది గుండమ్మనా మీరా? మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆ గుండమ్మకి సపోర్ట్ చేస్తున్నారని నా డౌట్. నీకు సపోర్ట్ చేస్తే మా అమ్మాయికి ఆదికి పెళ్ళవుతుంది. మా అమ్మాయి ఈ ఇంటి కోడలవుతుంది. మేము అటు సపోర్ట్ చేస్తే ఏమవుతుందే? బూడిదే. మాటలు మాత్రం బాగా చెప్తారు, పనులు మాత్రం చెయ్యరు. ఏదో ఓసారి ప్లాన్ ఫ్లాప్ అయితే ఒక్కసారి కాదు, ప్రతిసారి ఇదే జరుగుతుంది. మీ చేతకానితనం వల్ల నేను అనుకున్నది ఏది చేయలేకపోతున్నాను. ఈ పని మీకు అప్పగించే కంటే నేనే చేసుకుంటే బాగుండేది. ఛీ! చేసుకో, ఎవడొద్దన్నాడు? ఇక ఈ ఇంటికి ఆడబడుచు నువ్వు, నీకు స్వయాన మొగుని నేను. మన క్యారెక్టర్లేంటి, మన లెవెల్ ఏంటి? నిన్న కాక మొన్నొచ్చిన వాళ్ళతో కూడా మనకి తిట్లు తింటమేంటి? అసలు మనకి ఏంటి కర్మ? అసలు మనం కొట్టేసిన ఆ లక్ష్మీ కాసులు అక్క. నోర్మోయ్, నీ నోటితో అక్క అని పిలుస్తుంటే కంపరంగా ఉంది. అది కాదు వదినా. నువ్వు మాట్లాడకు. నీలాంటి పనికి మాలిన వాడిని కట్టబెట్టబట్టే దీని బుద్ధి కూడా వంకరపోతుంది. ఆ లోకేశ్వరి చిన్నపిల్ల. గుండమ్మ మీద కోపంతో ఏదో చెప్తే తప్పు అని చెప్పాల్సింది పోయి తగుదనమ్మా అని వంత పడతారా? గుండమ్మని అందరి ముందు దోషం చేయాలని చూస్తారా? లక్ష్మీ కాసులు కొట్టేస్తారంటే లక్ష్మీ కాసులేంటి, మేం కొట్టేయడమేంటి? మీ నంగనాచి కబుర్లు నా దగ్గర కాదు చెప్పడం. మీరు లక్ష్మీ కాసులు కొట్టేస్తారని మాట్లాడుకోవడం నేను విన్నానే. తోడబుట్టిన దానివని నా తమ్ముడు పెళ్లి చేసి నిన్నింట్లోనే పెట్టుకున్నాడు. వీడికి ఒళ్ళు వంగదని తెలిసి నీ మెళ్ళో తాళి కట్టిన పాపానికి ఇద్దరిని దున్నపోతులా మేపుతున్నాడు. అంత భారం అయితే చెప్పు, మేమే వెళ్ళిపోతాం. ఎక్కడికి పోతావ్? ఏట్లోకా? బయటికి వెళితే మీ బతుకులేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇద్దరి చేతుల్లో చెప్పలు పెట్టుకుని
ఒక వీధిలో అది అడుక్కుంటుంటే రెండో వీధిలో నువ్వు అడుక్కోవాలి. మీరు చేసిన పని ఇప్పుడే మా తమ్ముడికి చెప్పి మీ ఇద్దరిని బయటికి ఎత్తిస్తాను. వద్దు ఇక ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. ఎందుకు ఏకంగా కాళ్ళు ఎట్టేసుకుంటాను. ఇదిగా నువ్వు గాని ఈ విషయం మా బావతో గాని చెప్పావే అనుకో, అదో వీధి నేను వీధి చూసుకోవాలదిలే. ఏదో లోకేశ్వరి చెప్పిందని బుద్ధి గడ్డి తిని దాని మాట విన్నామక్క. ఇదే లాస్ట్. ఇక మీదట ఇలాంటి పొరపాట్లే చెయ్యము. ప్లీజ్ అక్క, చెప్పొద్దక్క. మావయ్య పాయసం తీసుకోండి. అదేంటి లోకేశ్వరి, గుండమ్మ కదా పాయసం చేస్తానని వెళ్ళింది, నువ్వు తెచ్చావేంటి? తనుండి పెడితే నువ్వు తీసుకొచ్చావమ్మా. ఎవరో వండి పెడితే తేవాల్సిన అవసరం నాకేంటి? నాకు వంట రాదనుకుంటున్నారా ఏంటి? అయితే పాయసం నువ్వే చేసావా? హా, ఇంత ఫాస్ట్ గా చేసావా? నువ్వే చేసావమ్మా. మీకు అవసరమా? కామ్గా తినండి. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అబ్బా సూపర్ లోకి, పాయసం అదిరిపోయింది. ఫారెన్లో చదివి వచ్చిన నీకు గరిటె పట్టుకోవడం అయినా వస్తుందో లేదో అనుకున్నానమ్మా. చాలా బాగా చేశావమ్మా. పెద్ద కోడలు తెలివితేటల్లో గ్రేట్ అయితే చిన్న కోడలు వంటల్లో గ్రేట్ అన్నమాట. వదినా, లోకేశ్వరి పాయసం అదరగొట్టేసింది. లోకేశ్వరి, వదిన కూడా తీసుకురా. ఇందాకే కిచెన్ లో ఉన్నప్పుడు పెట్టింది బాబీ, చాలా బాగుంది. అవును, పాయసం చేస్తానని నువ్వు వెళ్ళావు కదా, నువ్వు చేయలేదా? అంటే తను చేస్తానందండి, అందుకే నేను ఆగిపోయాను. ఇంత తక్కువ టైంలో ఇంత టేస్టీగా పాయసం చేయడం అంటే నేనంతేనండి. ఏది చేయాలనుకోను, అనుకున్నానంటే చకచక క్షణాల్లో చేసేస్తాను. దీని వాలకమేదో తేడాగా ఉందే, చెప్తాను. అరేరే, చేయి జారిపోయిందమ్మా. లోకేశ్వరి, ఇంకో కప్పు పాయసం తీసుకురామ్మా. చచ్చింది గొర్రె. గుండమ్మా, ఏంటి పెద్దమ్మ గారు? నిన్నిరికించాలని చూసినా నీ చెల్లెలి పరువు కాపాడాలని చూశావు. ఆ పాయసం నువ్వే చేశావు కదా? అంటే తనకి వంట రాదు పెద్దమ్మ గారు. అయినా నా చెల్లెలు పరువు పోతే నా పరువు పోయినట్టే కదా. తను బాధపడితే నాకు కూడా బాధే కదా. అందుకే చెల్లెలి గౌరవాన్ని కాపాడాలనుకోవడంలో తప్పులేదమ్మా. కాని నీ చెల్లెలు నీ పట్ల అలా ఉందేమిటి? అంటే ఏంటి మీరనేది? తను నీ మీద కక్ష పెంచుకుని నిన్ను ఇబ్బంది పెట్టాలని, అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తుందని నీకెలా చెప్పేది? ఇది మా తమ్ముడిల్లమ్మా. వాడితో సహా ఈ ఇంట్లో ఉన్న మీరంతా కూడా నాకు పిల్లలతో సమానం. ఏ తల్లైనా పిల్లలతో కలిసి హాయిగా ఉండాలని కోరుకుంటుంది. నేను కోరుకునేది అదే. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు పెద్దమ్మా. మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఎవరి మధ్య గొడవలు లేవు. కక్షలున్నాయే పిచ్చిదానా? అలా ఉంటే మంచిదేనమ్మా. ఈ ఇంట్లో ఎవరు నీ గురించి ఏమనుకుంటున్నారో,
ఎవరి వల్ల నీకు ఇబ్బంది ఉందో నాకు తెలియదు గాని ఎప్పుడైనా ఇబ్బంది అంటూ వస్తే అది నీ చెల్లెలి వల్లే రావచ్చు. కారణం ఏంటని అడగద్దు. నీ మంచి కోరే చెప్తున్నాను. తనతో జాగ్రత్తగా ఉండు. నేను బయలుదేరతాను మరి. పెద్దమ్మా, నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి. నేను చెప్పింది మాత్రం మర్చిపోకు. హనీమూనా ఎవరికిరా? నీకు నాకురా. లేకపోతే హనీమూన్ ఎవరికంటావేంట్రా? నాకు కొత్తగా పెళ్ళైంది కదా. అలాంటిదేమీ లేదు. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది. కానీ ఇంట్లో అయితే తనెందుకో భయపడుతోంది. అదే బయట ప్లేస్కి వెళ్ళామనుకో, మేమిద్దరమే ఉంటాం కాబట్టి తను కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది. సరేనా? అలాగే. హనీమూన్కి వెళ్తే అక్కడ తనకి ఎలాంటి భయాలుండవు. అక్కడ మేమిద్దరమే ఉంటాం. అప్పుడు తనని ఇలా పట్టుకుంటా, ఇలా తిప్పి ఇలా ముద్దు పెట్టుకుంటాను. వీడు నన్ను ఎలాగోలా నాశనం చేసే వరకు నిద్రపోయేలా లేడే. ఇలా ఎత్తుకొని ఇలా బెడ్ వైపు వెళ్ళి అమ్మో చూసేశాడు. లోకి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.